హై, వెల్కమ్ టు ఈజ్ అకాడమీ తెలుగు ఛానల్. మనం లాస్ట్ వీడియోలో బోల్ట్ న్యూ క్లౌడ్ వర్షన్ ఎలా యూజ్ చేయాలో చూసాము. ఈ వీడియోలో బోల్ట్ న్యూని సోర్స్ కోడ్ని లోకల్గా డౌన్లోడ్ చేసుకొని మనం ఎలా యూజ్ చేయొచ్చో దాని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, లిమిటేషన్స్ ఏంటి చూద్దాము. సో బోల్ట్ న్యూ అనేది ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్. సో మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, కానీ సోర్స్ కోడ్ ఏదైతే ఉందో అది ఓన్లీ ఆంథ్రోపిక్ ఏపీఐకి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. సో మీరు కస్టమైజ్ చేసుకుంటే తప్పించి వేరే లాంగ్వేజ్ మోడల్స్ మనం వాడలేము. సో దానికి కూడా మీకు అప్కమింగ్ వీడియోస్లో వేరే సోర్స్ కోడ్స్ అంటే బోల్ట్ న్యూనే వేరే ప్రాజెక్ట్స్గా ఫోర్క్ చేసి దాంట్లో అదర్ ఎల్ఎల్ఎమ్స్ ఎలా సపోర్ట్ చేస్తున్నాయో చూద్దాము. ఈ వీడియోలో అయితే బోల్ట్ న్యూ యొక్క అఫీషియల్ రెపాజిటరీని మీకు డెమాన్స్ట్రేట్ చేస్తాను. అఫీషియల్ యూఆర్ఎల్ వచ్చేసి github.com/stackbridge/bolt.new ఫైల్ని డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకొని మీ దగ్గర Node.js ఇన్స్టాల్ అయి ఉండాలి. లేటెస్ట్ వర్షన్ 20 సరిపోతుంది. సో ఇక్కడ నేను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ చాలా ఈజీగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి మీరు ఈ పర్టికులర్ ప్రాసెస్ని ఫాలో అయిపోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న ఫైల్ని అన్జిప్ చేస్తున్నాను. దెన్ యూజింగ్ కమాండ్ ప్రాంప్ట్ యూజింగ్ టెర్మినల్ ఆ ఫోల్డర్లోకి ఎంటర్ చేసి ఇక్కడ మనం ఒక ఫైల్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ పారామీటర్ తోటి. ఈ కీని ఆంథ్రోపిక్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీరు జనరేట్ చేసుకోవచ్చు. console.anthropic.com. ఐమ్ సేవింగ్ ఇట్. ఈ అఫీషియల్ రిపాజిటరీలో మనకి ఆంథ్రోపిక్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది కాబట్టి మీకు నెక్స్ట్ వీడియోలో హౌ టు యూజ్ మిస్ట్రాల్ ఏపీఐ కావచ్చు, వేరే ఎలా యూజ్ చేయొచ్చు అని చెప్తాను. సో మనం కీ ఏపీఐకి మెన్షన్ చేసిన తర్వాత ఇన్స్టాల్ చేద్దాము. ఇన్స్టాల్ అయిన తర్వాత మనం ఇప్పుడు స్ట్రైట్ అవే సో మీ లోకల్ హోస్ట్ :5173 మీకు అప్లికేషన్ అనేది రన్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మీరు సింపుల్ అప్లికేషన్ ఒకటి తయారు చేద్దాము. ఇక్కడ చూసినట్లయితే అప్లికేషన్ అనేది రెడీ అయిపోయింది. మనకి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. సో ఓన్లీ ఆంథ్రోపిక్ ఏపీఐకి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అండ్ మీకు ఇక్కడ కోడ్ డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ అనేది ఇవ్వలేదు. మేబీ నెక్స్ట్ వర్షన్స్లో ఇంట్రడ్యూస్ చేయొచ్చేమో వాళ్ళు, కానీ ఇక్కడ మీరు ఒక్కొక్క ఫైల్ ఓకే ఈ ఫైల్స్ని మీరు కాపీ చేసుకొని లోకల్గా విజువల్ స్టూడియో కోడ్ కానీ దాంట్లో యూజ్ చేసుకొని మీరు టెస్ట్ చేసుకోవచ్చు. కానీ ఈ లిమిటేషన్స్ని మీరు అవాయిడ్ చేసి మీరు కోడ్ బిల్డ్ చేయాలనుకుంటే మీకు ఈ సోర్స్ని వాడుకొని చేయొచ్చు. సో దీంట్లో మీకు అదర్ ఏపీఐ కీస్ సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ రీసెంట్గా వాళ్ళు ఈ ఫీచర్ కూడా యాడ్ చేశారు. అంటే మీరు యూఐ నుంచే కీని ఎంటర్ చేయొచ్చు అనమాట. దాన్ని మీకు నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ షేర్ యువర్ ఫీడ్బ్యాక్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.